హలో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం సాయి శ్రీ డిజైన్స్ అనే యూట్యూబ్ ఛానల్. కాకపోతే చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ, ఈ రోజు నుంచి ఛానల్ నేమ్ కాస్త సాయి శ్రీ అనేది కాస్త నేనేం చేస్తున్నాను అంటే తెలుగు గ్రాఫిక్ టచ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. దెన్ దీనికి టాప్లో మాత్రం ఎప్పుడూ కూడా సాయి శ్రీస్ అనేది ఉంటుంది. సాయి శ్రీస్ తెలుగు గ్రాఫిక్ టచ్ అనేది ఉంటుంది. అది మార్చడం ఏమి ఉండదు ఎప్పుడు. కానీ ఇదేంటంటే సాయి శ్రీ డిజైన్స్ కంటే కూడా ఇట్లా తెలుగు గ్రాఫిక్ టచ్ అనేది పెడితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి చేరగలుగుతుంది, మనం అలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అని ఆలోచించి ఇది చేయడం జరిగింది. దీని గురించి ఇది చిన్న మార్పు చేయడం జరిగింది, ఇది గమనించగలరు. అట్ ది సేమ్ టైం మనం ఇంతకుముందు ట్యూటోరియల్లో అడోబ్ ఇండిజైన్కి సంబంధించిన క్లాసులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది. దాని తర్వాతకి వచ్చేసినప్పుడు మామూలుగా ఇంట్రడక్షన్ ఒక 2 క్లాసులు చెప్పడం జరిగింది. ఒకటి టూల్ బాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాతకి వచ్చేసినప్పుడు మనం ఫైల్ మెనూ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అయితే ఈరోజు ట్యూటోరియల్లో మన ఫైల్ మెనూకి తర్వాత ఉన్నటువంటిది ఎడిట్ మెనూ అనేది పూర్తిగా దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి, మనం ఎలా యూటిలైజ్ చేస్తాము ఏంటిది అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. దీనికోసం ముందుగా మనం ఒక న్యూ ఫైల్ అనేది తీసుకున్నాను. దీనికోసం ఎడిట్ మెనూలో చిన్నది ఒక పేస్టింగ్ కోసం ఒక చిన్నది మ్యాటర్ అనేది నేను ఇక్కడ ఉంచుతున్నాను. దెన్ దీని తర్వాతకి వచ్చేసినప్పుడు దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఇక్కడ ఎడిట్లో ఫస్ట్ వన్ ఉన్నట్టయితే ఎడిట్లో మామూలుగా వచ్చేసినప్పుడు ఒకసారి నేనేం చేస్తాను అంటే ఒక చిన్న మ్యాటర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం, దాని నుంచి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి ఏం చేశానంటే ఒక టెక్స్ట్ టూల్తో టెక్స్ట్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశాను. దానికి సంబంధించి ఒక టెక్స్ట్ అనేది మామూలుగా టెక్స్ట్ హోల్ ఇట్లా క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో ఈ టెక్స్ట్ అనేది ఉంది. ఒకవేళ ఈ టెక్స్ట్ని ఇప్పుడు నేను ఫ్రేమ్ చేశాను కదా, చేయకుండా ఉండాలి వద్దు అనుకున్నాం అనుకోండి, అండు కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ ఫ్రేమ్ అనేది పోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, పోయింది అంటే అట్లా పోవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటూ టెక్స్ట్ ఫ్రేమ్స్ అనేది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, టెక్స్ట్ ఫ్రేమ్ అనేది మామూలుగా మ్యాటర్ అనేది ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత రీడు అంటే ఆల్రెడీ ఇప్పుడు అండూ చేసిన దాన్ని మళ్ళీ రావాలి అనుకున్నాము అనుకోండి, రీడు అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఇది చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ రీడు అనేది క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ పోయింది, మళ్ళీ రావడానికి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఇది చాలా సాఫ్ట్వేర్లో ఉంటుంది. మామూలుగా ఇక్కడ కట్ చేశాను. దెన్ దీనికి వచ్చేసినప్పుడు పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ పేస్ట్ చేశాను. అంటే ఒక ఉన్నదాన్ని అక్కడ వద్దనుకున్నాం అనుకోండి, దాన్ని అక్కడ కట్ చేసుకొని ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో మనం ఒకటి వద్దనుకున్నాం అనుకోండి, దాన్ని అక్కడ కట్ చేసుకొని వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి యూటిలైజ్ అవుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత పేస్ట్ విత్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ విత్ ఫార్మాటింగ్ ఆప్షన్ అనేది ఏంటిది అని అంటే మామూలుగా సంథింగ్ ఇక్కడ ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత పేస్ట్ విత్ ఫార్మాటింగ్ అంటే ఇక్కడ పేస్ట్ విత్ ఫార్మాటింగ్ అని అంటే ఏంటిది అని అంటే దాని మీనింగ్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఏదో ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని దానికి సట్ అయిన ఒక వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూ ఉన్న దాన్ని సేమ్ యాజ్గా వేరే దగ్గర పేస్ట్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది. అది దానికి సంబంధించింది ఇలా ఉంటుంది అనమాట. పేస్ట్ ఇంటూ అనేది ఏంటిది అని అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. దీనికోసం నేను మామూలుగా గూగుల్కి వెళ్ళాను. గూగుల్లో మామూలుగా ఒక నేచర్ ఇమేజ్ ఇది క్లియర్గా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఈ ఇమేజ్ని కాపీ చేశాను. ఈ ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఇమేజ్ని నేను కాపీ చేసుకున్నాను ఇక్కడ రైట్ క్లిక్లో. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా మనం ఇక్కడికి ఇండిజైన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒకటి మామూలుగా ఫ్రేమ్ అనేది తీసుకోవడం జరిగింది, రెక్టాంగిల్ ఫ్రేము. దీంట్లోకి వచ్చేసినప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం పేస్ట్ చేసాం అనుకోండి, మామూలుగా Ctrl+V కొట్టి ఇలా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా స్పెసిఫిక్గా మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ ఇంటూ అనే ఆప్షన్కి వెళ్ళాం అనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఓన్లీ ఇక్కడ వరకే రావడం జరుగుతుంది. అంటే స్పెసిఫిక్గా ఒక లొకేషన్లో ఒక దగ్గర ఉన్న దాన్ని కాపీ చేసి ఇంకో దగ్గర యాడ్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. దీనికి ఇది ఇలా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట మనం దీన్ని. దెన్ తర్వాతకి వచ్చేసినప్పుడు పేస్ట్ ఇన్ ప్లేస్. ఇది పేస్ట్ ఇన్ ప్లేస్ అనేది మామూలుగానే వర్క్ అవుతుంది. కాకపోతే దీనికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఈ పేస్ట్ ఇన్ ప్లేస్ అనేది కొన్ని సందర్భాలలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇది జస్ట్ పేస్ట్ చేయడానికే ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది కొన్ని సందర్భాలలో మనకి కంటెంట్ ఇక్కడ ఒక టూల్ చెప్పడం జరిగింది, కంటెంట్ కలెక్టర్ టూల్ అనేది. దానికి లాగా కూడా ఉపయోగపడుతుంది ఇది. ఒకవేళ ఏదైనా ఉందనుకోండి ఇక్కడ పెట్టుకొని దాన్ని తీసుకొని మళ్ళీ డ్రాగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సేమ్ అది ఇదే ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఇంకో దాంట్లో కూడా చూపించడం జరుగుతుంది, అది కూడా చూపిస్తాను నేను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ ఇంటూ స్పెషల్ అనేది కూడా ఉంది. ఇక్కడ క్లియర్ మీన్స్ డిలీట్ చేసేయడం. ఇక్కడ ఉన్న వాటిని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికి మనం షార్ట్ కట్ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చేయొచ్చు.
అది అది దానికి సంబంధించింది. డూప్లికేట్ మీన్స్ అని అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ ఉండింది, ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది, కంట్రోల్ ఆల్రెడీ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడికి ఒకటి డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ తర్వాత ఇలాంటివే ఇంకా 2-3 కావాలి అనుకోండి, మనం ఏం చేయకుండానే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ డి అనేది ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా డూప్లికేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాను అంటే ఇది చిన్నగా చేసుకొని కొద్దిగా నేను ఇటు సైడ్ ఇక్కడ వరకు ఉండాలని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మౌస్ యొక్క రైట్ క్లిక్తో డ్రాగ్ చేశాను. తర్వాత ఇదే రిపీటెడ్ అవ్వాలి అని అంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ డి అనేది చేస్తే చాలు, మనం దానికి ఇది ఉపయోగపడుతుంది. దెన్ తర్వాతకి వచ్చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసినప్పుడు ఇక్కడికి క్లియర్ అయిపోయింది, డూప్లికేట్ అయిపోయింది. స్టెప్ సపరేట్ అండ్ ఇది దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ యూ. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది అని అంటే ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఇదేమో వర్టికల్గా, ఇదేమో హారిజంటల్గా. దీని యొక్క వాల్యూస్ అనేవి మనం ఇచ్చేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఇది మిల్లీమీటర్లో చూపిస్తాను. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా మిల్లీమీటర్స్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళిపోయి స్టెప్ రిపీట్ అనే దానికి వెళ్ళిపోయాను. ఇక్కడ జీరో అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ గ్రిడ్ అనేది ఏంటంటే ఒకేసారి ఇటువైపు పెరుగుతాయి, ఇటువైపు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యొక్క హైట్ అనేది వచ్చేసి 31 అనేది ఉంది. 31 పాయింట్ అంటే 40 పడం. ఈ సైడ్ వచ్చినప్పుడు 16 ఉంది, 20 పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇటు ఒకటి అంటే ఇటువైపు ఇట్లా ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల ఆటోమేటిక్గా ఇది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. గ్రిడ్ అనేది ఇలా యూటిలైజ్ అవుతుంది. ఇటువైపు ఒక 4 కావాలి, ఇటువైపు ఒక 4 కావాలి అన్నప్పుడు 5 కావాలి అన్నప్పుడు ఇలా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ గ్రిడ్ అనేది తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఒకవైపు అనేది మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, ఇటువైపు ఒక 40లో కావాలి అనుకున్నాం అనుకోండి, ఇటు వస్తుంది. ఇటువైపు ఒక 40 పెట్టాం అనుకోండి, 40 వస్తుంది. యాజ్ యూజువల్గా మనకి ఎన్ని కావాలి అనేది అలా యూటిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కడ యూటిలైజ్ అవుతుందంటే ఇప్పుడు మనకి నేను ఇది ఒకటి ఉంది, ఈ ప్రింట్అవుట్ యొక్క సైజ్ అనేది నేను ఏం చేస్తున్నానంటే 18 ఇంచెస్ ఇంటూ 12 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సర్టైన్ ఒక ఇది కార్డ్ అనేది మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒకేసారి ఈ కార్డులకు సంబంధించిన ఒక ప్రింట్అవుట్ లాంటిది క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని యూటిలైజ్ చేసుకొని స్టెప్ రిపీట్ అనేది ఉపయోగించుకొని దీనిని యాజ్ యూజువల్గా ఇలా క్లిక్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇది కొద్దిగా గ్యాప్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 90 ఉంది, 90 పెడుతున్నాను. దాన్ని ఇక్కడికి వచ్చేసినప్పుడు కింద వైపు వచ్చేసినప్పుడు ఇది 50 ఉంది. ఇక్కడ దీని హైట్ 50 ఉండడం వల్ల మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా 50 పెట్టాను. ఇక్కడ 52 అనేది పెట్టాను, 55 పెడదాం. ఇక్కడ 90 అనేది పెట్టాం కదా. ఇటువైపు వచ్చేసి మనకి ఎన్ని వస్తున్నాయి, 5 వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా ఒక 5 పెట్టాం అనుకోండి, 5 వస్తాయి. ఒకవేళ 4 పెట్టాం అనుకోండి, 4 వస్తాయి. 5 అంటే ఇట్లా మనం ఒక వర్క్ సంబంధించింది ఏమైనా ఉందనుకోండి, దాన్ని మల్టిపుల్ కాపీస్ ఒకటే దాంట్లో కావాలి అన్నప్పుడు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్గా సూటబుల్ అనమాట ఇది. దాని తర్వాతకి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా. దాని తర్వాతకి వచ్చేసినట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసినప్పుడు ప్లేస్ అండ్ లింక్ మీన్స్ మామూలుగా ఉండేదే. దీన్ని ఏంటది అని అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్లేస్ అనేది ఫస్ట్లో మనం ఫైల్ మెనూలో ఆల్రెడీ ఇక్కడ ఒకటి నేర్చుకోవడం జరిగింది. దెన్ ఇక్కడ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఏముంటుందంటే ప్లేస్ అండ్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లేస్ అండ్ లింక్ అనేది క్లిక్ చేశాను. ఇది దీంట్లోకి ఇక్కడ మనం మామూలుగా ఇక్కడ ఇక్కడ ఒక టూల్ అనేది ఉంటుంది, కంటెంట్ ప్లేసర్ టూల్ అనేది. ఆ టూల్లోకి రావడం జరిగింది. ఇన్ కేస్ మనం ఇక్కడ ఉంచుకున్నాం అనుకోండి, దీన్ని నెక్స్ట్ దాంట్లోకి కావాలి అనుకున్నాం అనుకోండి, ఇదంతా ఇక్కడికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ పేజీలో కానీ వేరే పేజీలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇదే సేమ్ కావాలన్నప్పుడు ఇలా ట్రాక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. మనం ఇట్లా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఈ కాపీ అనేది అవుట్ సైడ్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని యొక్క యూజేజ్ అనేది అలా ఉంటుంది. దెన్ దాని తర్వాత వచ్చేసినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంకొక కాపీ ఇంకొక దాన్ని చూద్దాం మనం. దీనికి వచ్చేసినప్పుడు ప్లేస్ అండ్ లింక్ అయిపోయింది. సెలెక్ట్ ఆల్స్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది మన డాక్యుమెంట్లో మన పేజీలో ఒక పేజీ తీసుకున్నాం అనుకోండి, ఆ పేజీలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నిటిని మనం ఇట్లా సింగిల్గా 1, 2 కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేయకుండా సెలెక్ట్ ఆల్ అని కొడితే సెలెక్ట్ ఆల్ అవుతుంది. ఎట్ ది సేమ్ సెలెక్ట్ చేసిన కావాలి అంటే డీసెలెక్ట్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ ఆల్ అనేది క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అంటే ఈ రెండింటిని కూడా ఏంటంటే ఉన్న డాక్యుమెంట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్లని సెలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ సెలెక్ట్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దెన్ దీని తర్వాత వచ్చినప్పుడు ఇన్ కాపీ అనేది ఉంటుంది. ఇన్ కాపీ అనేది ఏంటిది అని అంటే మన MS వర్డ్ లాంటిది అడోబ్ వాళ్ళకి కూడా ఒక వర్డ్కి సంబంధించిన ఫైల్ డిజైన్ చేసుకోవడానికి ఒక ఇన్ కాపీ అనేది ఉంటుంది. ఇన్ కాపీ అనే దాంట్లో ఏంటిది అని అంటే మనం వర్డ్లో డిజైన్ చేసుకున్నట్టుగా అన్ని డిజైన్ చేసుకోవచ్చు దాంట్లో కూడా.
అలా చేసుకున్న దాన్ని మనం డైరెక్ట్ డాక్యుమెంట్ లింక్ పెట్టుకొని ఈ డాక్యుమెంట్లోకి ఓపెన్ చేసుకొని దాన్ని వర్క్ చేసుకోవడం జరుగుతుంది. దానిని ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలి అని అంటే డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి అలాంటి విషయాలకి ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసినప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసినప్పుడు ఎడిట్ ఒరిజినల్ అని ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఒక ఇమేజ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమో ఆప్షన్ ఉంటుందంటే ఎడిట్ ఒరిజినల్ అనేది ఉంది. ఎడిట్ ఒరిజినల్ అంటే ఈ ఫైల్ అనేది మీరు ఏ ఫైలు అనేది తెలిసిందనుకో, ఇది ఫోటోషాప్ ఫార్మాటా లేకపోతే టిక్ ఫార్మాటా లేకపోతే ఇలా ఏది ఉందనుకోండి, ఎడిట్ ఒరిజినల్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి ఆ పాత్ ఫైల్ ఎక్కడుందా అని చూసి ఓపెన్ చేసుకోకుండా దీంట్లో నుంచి డైరెక్ట్గా దీనిని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఈ ఇమేజ్ కలర్ ఏమనుకుంటున్నాను అని అంటే ఈ ఇమేజ్ యొక్క కలర్ అనేది నేను సంథింగ్ ఇక్కడ ఉన్న రెడ్లోకి మార్చాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా దీని మీద క్లిక్ చేసి కలర్ పిక్కర్తో చేసుకున్నాను. ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అంటే ఎడిట్ అనేది మనం ఇది పూర్వం ఈ లింక్ పెట్టుకున్నది ఏ సాఫ్ట్వేర్లో ఉన్నది అనేది డైరెక్ట్గా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దెన్ తర్వాత ఎడిట్ విత్ ఆప్షన్స్ కూడా అదే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటది అని అంటే ఇక్కడ ఏ సాఫ్ట్వేర్లో చేస్తే ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్తుంది. ఒకవేళ దానిని కూడా మీరు వేరే సాఫ్ట్వేర్లలో యూజ్ చేసి ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి ఎడిట్ విత్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ గో టు సోర్స్ మీన్స్ ఇదేంటిది అని అంటే మనం ఏమన్నా www. అని వెబ్సైట్ నేమ్ ఏమైనా క్లిక్ చేసామనుకోండి, దానికి హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసేస్తే దాని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వెబ్సైట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ స్టోరీ ఎడిటర్ అనేది ఏముండదండి. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే బేసిక్గా మ్యాథ్స్ ఫార్ములాలకు సంబంధించిన వాటిలో యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమని ఉంటుంది ఎడిట్ ఇన్ స్టోరీ అని ఉంటుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అని ఇలా రావడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఇక్కడ ఏమైనా సెర్చ్ చేసుకొని ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్న దాంట్లో మనం మొత్తం పేజ్ మొత్తం చూడడానికి ఇబ్బంది అయినా కానీ స్టోరీ ఎడిటర్ అనేది ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చిన్నగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. దాంట్లో ఏంటంటే చూసుకొని టక్కన ఈ పేరు దగ్గర ఏమైనా మార్చాలనుకున్నాం అనుకోండి, మార్చుకొని సేవ్ కొట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మారడానికి ఉపయోగపడుతుంది. అలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత క్విక్ అప్లై అనేది ఇది కూడా మంచి ఆప్షన్, చాలా ఉపయోగపడుద్ది. ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఇది ఒక పారాగ్రాఫ్ స్టైల్ అనేది అంటే సమ్ సర్టైన్ ఒక ఫాంట్ క్రియేట్ చేసేసుకొని ఆ ఫాంట్కి సంబంధించిన పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేసుకుందాం. సమ్ సర్టైన్ ఒక ఫాంట్ ఏరియల్ అనేది తీసుకున్నాం, హెడ్డింగ్లకి ఒక 20 అనేది కావాలని పెట్టుకున్నాం. తర్వాత మామూలుగా జెండర్ మ్యాటర్కి వచ్చేసి 12-13 ఫాంట్ సైజ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ సైజ్ పెట్టుకుంటాం. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు అవన్నీ సేవ్ చేసుకున్నాం అనుకోండి. క్విక్ అప్లై అనేది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం బేసిక్గా ఏం చేయకుండా ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ఫార్మేట్లోకి రావడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే న్యూస్ పేపర్ అలాంటివి లేకపోతే బుక్ వర్క్ అలాంటివి చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫైండ్ చేంజ్ ఈక్వల్ టు మన ఓల్డ్లో ఫైండ్ చేంజ్ అనేది ఉంటుంది. సంథింగ్ సర్టైన్ ఈ మ్యాటర్లో మనకు ఒక మ్యాటర్ అనేది మార్చాలి అనుకున్నాం, దాని ప్లేస్లో ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైండ్ అనేది కొట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ కొట్టాను. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అనేది కావాలి. ఇక్కడ MAQ అని కొట్టాను అనుకోండి, సంథింగ్ MAUQ అని కొట్టిన తర్వాత ఫైండ్ నెక్స్ట్ అనేది ఒక దాని దగ్గర ఎక్కడ దొరుకుతుంది అనేది చూపిస్తుంది. అయిపోయిన తర్వాత ఇవన్నిటిని కలిపి చేంజ్ చేయాలనేది కొట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఒకటే ఉంది, ఇది ఒకటి చేంజ్ అవ్వడం జరిగింది. ఇట్లా ఫైండ్ టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్లో మనం ఒక సర్టైన్ మ్యాటర్ అనేది ఉందనుకోండి, దాన్ని ఊకే మనం ఇట్లా ఎతకకుండా చూడకుండా అట్లా ఫైండ్ చేసుకొని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా దీంట్లో ఏంటిది అంటే ఫైండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక వర్డ్ అనేది ఇక్కడ ఉంది, ఇలాంటి వర్డ్ ఇంకోటి ఎక్కడ ఉన్నది అని చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ స్పెల్లింగ్స్ మీన్స్ అనేది ఇక మనకి ఆల్రెడీ ఓల్డ్లో తెలిసిందే. జస్ట్ ఇంగ్లీష్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమన్నా స్పెల్ కరెక్షన్స్ అనేది ఈ ఆటోలో పెట్టుకున్నాం అనుకోండి, తప్పులు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించిన స్పెల్లింగ్ అనేది ఉంది, చెక్ స్పెల్లింగ్, దీనికి వెళ్ళిన తర్వాత దీంట్లో చూసుకొని మనం కరెక్ట్ చేసుకోవడం అవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దెన్ తర్వాత ట్రాన్స్పరెన్సీ బ్లెండ్ మోడ్. ఇదేంటిది అని అంటే ఒక డాక్యుమెంట్ని మనం RGBలో చేయాలా CMYKలో చేయాలా అనే దానికి ఉపయోగపడుతుంది. ఈ మోడ్ని పెట్టుకొని మనం ప్రింటింగ్ సంబంధించిన ఎప్పుడు కూడా CMYKలో చేస్తాం. ఒకవేళ ఫోటో వర్క్ కానీ లేకపోతే ఇక్కడ స్క్రీన్కి సంబంధించిన వర్క్లు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ RGBలో చేస్తాం, దానికి సంబంధించింది ఉపయోగపడింది. ఈ ట్రాన్స్పరెంట్ ప్యాటర్న్ ప్రెసెట్స్ అనేవి ఇవి మనం అంత యూజ్ చేయము, వీటిని మనం అంత యూజ్ చేయకపోవడం కూడా మంచిది. ఎందుకంటే బేసిక్గా మనం చేసే వర్కులలో ఇవి ఎక్కువ యూటిలైజ్ అవ్వవు. దీని తర్వాత ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ కలర్ సెట్టింగ్స్, అసైన్ ప్రొఫైల్, కన్వర్ట్ టు ప్రొఫైల్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మనం జనరల్గా సెట్టింగ్స్ ఎలా ఉంటాయో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అలానే వాడుకోవడం మంచిది. ఇవి తెలియకుండా మనం ఏమైనా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మల్టీ కలర్ లాంటి డిజైన్ వర్క్లు ఏమైనా చేసుకున్నప్పుడు అది ప్రింటింగ్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసిన దానికి ప్రింటింగ్లో చాలా తేడా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ మూడింటిని కూడా ఈ ప్రొఫైల్స్ని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ నాలెడ్జ్ ఉండి మనం చేసుకుంటాం, నాకు ఇది తెలుసు అనుకుంటే మాత్రం చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి కొన్నిసార్లు మనం కొన్నిటికి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఇక్కడ ఇది ఇవ్వడం జరుగుతుంది. దీనిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది దీంట్లో ఈ అన్ని ఆప్షన్స్ అనేవి వాడి చేసుకోవడం జరుగుతుంది.
తర్వాతకి వచ్చేసినప్పుడు మనము మెనూస్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా కావాలి ఏంటది, ప్రతి దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇట్లా కనబడాలా, వాటిని హైడ్ చేయాలా అనేది ఉపయోగపడుతుంది. అది కూడా అంత నెసిటీ లేనిది, మనం చేయకుండా ఉంటే మంచిది. దెన్ ప్రిఫరెన్స్ మీన్స్ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ అనేవి ప్రిఫరెన్స్ అనమాట. అంటే ఈ అడోబ్ ఇండిజైన్కి సంబంధించిన ఆప్షన్స్లో ఇవన్నీ ఉంటే వీటికి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ అనేవి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీంట్లో మనకి నాలెడ్జ్ ఉండి చేసుకుంటా అంటే ప్రాబ్లం లేదు. చేసుకోపోకుండా ఉంటే మామూలు మార్చకుండా ఉంటేనేమో బెటర్. ఇట్లా ఇగో ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇట్లా ఇది కానీ సంథింగ్ ఈ కలర్లో కావాలి, ఇట్లా ఈ కలర్లో కావాలి, ఇక్కడ టైప్ సెట్టింగ్ సంబంధించిన ఇట్లా గ్రిడ్ సంబంధించింది, ఇట్లా ఎవ్రీథింగ్ ప్రతి దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది. అది మనం 100% బాగా తెలిసిన వాళ్ళైతే చేసుకోవడం మంచిది. తెలియని వాళ్ళైతే చేసుకోకుండా నార్మల్గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వచ్చిన డిఫాల్ట్ థీమ్స్తో యూజ్ చేసుకోవడం మంచిది. ఇది మనం ఈరోజు ట్యూటోరియల్లో ఒక ఎడిట్ మెనూ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ట్యూటోరియల్లో లేఅవుట్ మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ లేఅవుట్ మెనూలో ఏమున్నాయో మళ్ళీ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందుంటా. ధన్యవాదములు, మీ వాసు.